హాయ్ అండి. వెల్కమ్ టు మా ముచ్చట్లు 2. నేనైతే ఇవాళ జున్ను తయారు చేశానండి. స్వచ్ఛమైన గేదె పాలతో అయితే తయారు చేశాను ఈ జున్ను. నేను 1½ ఇయర్ నుంచి ట్రై చేస్తుంటే ఇన్ని రోజులకైతే జున్ను పాలు దొరికాయండి. ఒక హాఫ్ లీటరు. దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను అయితే బెల్లం తీసుకున్నానండి. 2 చిన్న ముద్దలు తీసుకున్నాను. అంటే ఇంచుమించు 400 గ్రామ్స్. పంచదార కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం అంత టేస్ట్ అయితే రాదండి. బెల్లం తురిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 5-6 యాలకులు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు అయితే తీసేసుకున్నాను. 2 మెత్తగా అయితే పౌడర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో మనము కట్ చేసుకున్న బెల్లం మొత్తం వేసుకొని హాఫ్ లీటర్ జున్ను పాలు అయితే వేసేసుకున్నానండి. ఇందులో మామూలు పాలు కూడా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదండి. నా దగ్గర అయితే ఒక టీ గ్లాస్ వరకు అయితే ఉన్నాయి. మీగడతో పాటు కలిపి అయితే వేసేసుకున్నాను. అందులోనే మిరియాలు, యాలకుల పౌడర్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక గరిటె పెట్టేసుకొని బాగా కలిపాను. ఎక్కడైనా బెల్లం ముద్దలు ఉన్నాయేమో అనేసి. ఇప్పుడు వెడల్పాటి పాత్ర కానీ లేకపోతే ఇడ్లీ స్టాండ్ కానీ తీసేసుకొని అందులో ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి. కింద స్టాండ్ అయితే పెట్టుకోవాలి. నా దగ్గర స్టాండ్ లేదు, అందుకని ఇలా రాళ్ళు అయితే పెట్టేసుకొని పైన ప్లేట్ పెట్టానండి. దానిపైన జున్ను పాల గిన్నె పెట్టేసేసి పైన అయితే మూత మూసానండి. హై ఫ్లేమ్లో అయితే 10 నుంచి 15 నిమిషాలు ఉంచి, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచితే మీడియం ఫ్లేమ్లో సరిపోతుందండి. జున్ను పాలు ఎప్పుడు డైరెక్ట్గా అయితే పొయ్యి మీద అయితే పెట్టకూడదండి, వెంటనే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక చాకు కానీ పుల్ల కానీ తీసేసుకొని జున్ను పాలలో పెడితే తడి గినుక లేకపోతే మీకు జున్ను రెడీ అయిపోయినట్టేగా ఉంది. ఒకవేళ తడి ఉంటే మాత్రం కొద్దిసేపు ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు నాకైతే అయిపోయిందండి. ఇప్పుడు తీసేసి 1 నిమిషం పాటు అయితే పక్కన అలాగే పెట్టేసుకోవాలండి. వెంటనే తిప్పుకోకూడదు. 1 నిమిషం తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తిప్పుకోవాలండి. ఇలా పైన కొట్టామంటే అడుగున ఉన్న జున్ను కూడా నీట్గా ఊడొచ్చిద్దండి. చూసారా ఎంత నీట్గా కలర్ఫుల్గా ఉందో చూడటానికి. జున్ను గేదె పాలతో చేసిన జున్నుకు ప్యాకెట్ పౌడర్ జున్నుకు చాలా తేడా ఉంటుందండి. ఇది చాలా సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్. ఇది చల్లార్చుకొని మాత్రమే తినాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ స్టాక్ ఉంటుందండి. థ్యాంక్ యూ.